ఒకప్పుడు రాజకీయాలంటే సేవా దృక్పథంతో ఉండే. చట్టసభల్లో కొంతమంది నాయకులు మాట్లాడుతుంటే ఈరోజు ఏం మాట్లాడారా అని ఆతృతగా ఎదురు చూసే జనం ఈరోజు వ్యక్తిగత స్వార్థాలు ఎక్కువ పేరుకుపోయినాయి. రాజకీయాలు కూడా ఖరీదైపోయినాయి, ఎలగట్టలేనంత ఖరీదైపోయినాయి. రెండోది, రాజకీయాలు సేవ అనేది పోయేసి రాజకీయాలు అనేవి దోపిడీకి మార్గాలు, తొందరగా 1000 కోట్లు కొట్టేసుకోవచ్చు కొంత పెట్టుబడి పెడితే. ఏదన్నా ఒక ఇండస్ట్రీ స్థాపిస్తే ఆ పెట్టుబడి పెట్టి లాభాలు వచ్చి మార్కెటింగ్లో పోయి సంవత్సరాలు పడుతుంది. షార్ట్ కట్లో 1000 కోట్లు సంపాదించాలంటే ఒకే ఒక్క మార్గం రాజకీయం అని చెప్పి ఈ మధ్య కొత్త తరం నవతరం పోకడలు వచ్చినాయి సార్ రాజకీయాల్లోకి. దానికి అనుకూలంగా ఏంటంటే ప్రజల పట్ల ప్రేమ లేదా రాష్ట్రం పట్ల ప్రేమ, దేశం పట్ల ప్రేమతో కాదు ఇప్పుడు రాజకీయాలు చేస్తుండేదంతా కూడా ఏంటంటే ఒక సంపాదించుకోలేనటువంటి నాయకుడిని ఒక చవట దద్దమ్మ చేతగానోడు అనే దృష్టితో చూస్తున్నారు సార్. అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వేటటువంటి పరిస్థితి లేదు. విజ్ఞానులు పరిస్థితులు ఇప్పుడు దోపిడీదారులకి గజ దొంగలకి అడ్డాగా రాజకీయాలు మారిపోయినాయి సార్. అది వాస్తవం కూడా అదే.